వెల్కమ్ టు అన్వయ సంహిత యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఎవరైనా ఈరోజు గుడికి వెళ్ళి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోలేదు అని బాధపడుతూ ఉన్నవాళ్ళు ఉంటే ఏం బాధపడకండి. నేను ఈ వీడియోలో మీకు స్వామివారిని చూపిస్తాను. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ గుడి అనకాపల్లి జిల్లా రాజుపాలెం అనే ఊర్లో ఉంది. అనకాపల్లి నుంచి రావాలనుకునే వాళ్ళు 600 అనే బస్ ఎక్కి కొత్తూరు దగ్గర దిగండి. ఎవరిని అడిగినా అక్కడ అడ్రస్ చెప్తారు. మీకు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఈరోజు పిడకల మీద పరవన్నం వండి స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. గాజువాక నుంచి రావాలనుకునే వాళ్ళు ఉంటే 500 ఆర్ 600 బస్ ఎక్కి కొత్తూరులో దిగాలి. కొత్తూరు నుంచి మీరు డైరెక్ట్‌గా బై వాక్ వెళ్ళిపోవచ్చు. అంటే ప్రతిసారి బై వాక్ అని కాదండి. ఈరోజు వెహికల్స్‌ని అలో చేయరు. ఒకవేళ అలో చేసినా సరే కొంచెం డిస్టెన్స్ వరకే అలో చేస్తూ ఉంటారు. సో, మరీ అంత లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు. సో, మీరు బై వాక్ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా! అస్సలు గుడి ఖాళీ లేదు. ఎంత రష్‌గా ఉంటుందో. మార్నింగ్ నుంచి కూడా ఈరోజు అంతే రష్‌గా ఉంటుంది. అస్సలు ఏ టైంలో కూడా ఖాళీ ఉండదు. అండ్ అలాగే ఈవినింగ్ సంబరం జరుగుతూ ఉంటుంది. సంబరం టైంలో అయితే అండి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ రష్‌గా ఉంటుంది. ఇది మార్నింగ్ టైమ్ వీడియో కాబట్టి మీకు కొంచెమైనా రష్ తగ్గినట్టు కనిపిస్తుంది. అదే నైట్ టైమ్ గాని ఎవరైనా వెళ్తే మాత్రం ఫుల్ రష్‌గా ఉంటూ ఉంటుంది. రష్‌గా ఉంటదని చెప్పానని వెళ్ళడం మానేయకండి. అన్నీ ఈజీగా దొరకవు కదా! దేవుడి దర్శనం కావాలనుకుంటే ఎంత రష్‌గా ఉన్నా సరే మనం తప్పకుండా వెళ్తూ ఉండాలి. అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకొని వెళ్ళండి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సంబరాల్ని. ఈ ఇయర్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి. హలో! హలో! వెళ్ళిపోకండి. లాస్ట్ వరకు చూడండి. మీకు దేవుడిని చూపిస్తాను. వైజాగ్ సైడ్ నుంచి రావాలనుకునే వాళ్ళు 500 ఎక్కి కొత్తూరులో దిగితే సరిపోతదండి. ఓకే. ఇంక నేను మాట్లాడను. మీరు దర్శనం చేసుకోండి దేవుడిని. పీస్‌ఫుల్‌గా దర్శించుకున్నారా అండి? ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అన్వయ సంహిత యూట్యూబ్ ఛానల్. థాంక్